ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల కార్పొరేషన్ నూతన మేయర్, డిప్యూటీ మేయర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ చల్లా రమ్య మహేష్. కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. లక్షట్పేట పట్టణం ఇటిక్యాల వద్ద గోవులను అక్రమంగా తరలిస్తున్న బొలేరో వాహనాన్ని అడ్డుకున్న హిందూ సంఘం నాయకులు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు. బాల్కా సుమన్ పై అక్రమ కేసులు బనాయించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కోర్టులో శిక్ష తప్పదు. చెన్నూరు ప్రెస్ క్లబ్ లో టీఆర్ఎస్ నాయకుల వెల్లడి. మంచిర్యాల మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ చల్లా రమ్యలు ఈరోజు తమ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ చల్లా రమ్య మహేష్ లు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటామని, అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖల ఆశీస్సులతో మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ చల్లా రమ్య మహేష్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రామగిరి బానేష్, అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కలుగూర లింగయ్య, దివాకర్, శంకర్, ఎల్లయ్య, మంద శ్రీనివాస్, రాజేశం, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, అంబేద్కర్ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు సురేఖమ్మల ఆశీస్సులతోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ల ఆశీస్సులతోని 32వ డివిజన్ ప్రజల ఆశీస్సులతోని నేటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మరి రాజ్యాంగ నిర్మాత, దేశంలోనే రాజ్యాంగం రచించినటువంటి గొప్ప నాయకులు శ్రీశేషులు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ చల్లా రమ్య మహేష్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్లందరికీ, మరి భీమ్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ
ఈ రోజున మేము అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే వారు రచించిన రాజ్యాంగమే మా అందరికీ ఈరోజు దీవెనలుగా మారి ఈరోజు కార్పొరేటర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా మేయర్లే కావచ్చు, అందరూ కూడా వారి ఆశీస్సులతోనే ఈరోజు వారు రచించిన రాజ్యాంగం ద్వారానే మేమందరం కూడా పదవుల్లో కొనసాగుతున్నాం. అంతేకాకుండా వారి ఆశయాలను కొనసాగిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తూ మంచిర్యాల పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పట్టణంగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున దేశంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారిని నివాళులు అర్పిస్తూ నేను ఈరోజు డిప్యూటీ మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరణకు వెళ్తున్నాను. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మరియు సురేఖమ్మ ఆశీస్సులతోటి ఈ పదవిని స్వీకరించబోతున్నాను. మంచిర్యాల కార్పొరేషన్ను నెంబర్ 1 కార్పొరేషన్ స్థాయికి తీసుకువస్తాము. అట్లాగే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మేము పనులు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరి నాయకులకు, కార్పొరేటర్స్కి మరియు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా ధర్ని మధుకర్ మరియు డిప్యూటీ మేయర్గా సల్లా రమ్య మహేష్లు తమ పదవి బాధ్యతలను ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు హాజరై మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించి మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ అభివృద్ధికి కట్టుబడి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన మేయర్, డిప్యూటీ మేయర్ అడుగులు వేయాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిర్యాల కార్పొరేషన్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ఆశీస్సులతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యేతో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాధించిన తర్వాత ధరణి మధుకర్ మేయర్గా, అదేవిధంగా సల్ల రమ్య మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మంచిర్యాల మొట్టమొదటి మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా యువతరానికి చెందిన వాళ్ళు. యువతరానికి చెందిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక అంబిషన్ ఉంటుంది. ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి, ఏదో చేస్తే ఇంకా ఫర్దర్ ఎక్కడికైనా ముందుకు పోతాయి ఆలోచనతో పేరు తెచ్చుకోవాలని ఆలోచన ఉంటుంది. కాబట్టి కష్టపడి పనిచేస్తారని నమ్మకం నాకు అంబిషన్స్తో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మంచిర్యాల కార్పొరేషన్ మంచి దశ వస్తుంది. అభివృద్ధిలో ఇప్పటికీ చాలా ముందు మంచిది. కాబట్టి ఇంకా ముందుకు పోయి రాష్ట్రంలోని నెంబర్ 1 కార్పొరేషన్ మేయర్ చెప్పడం జరిగింది. మొట్టమొదటి కార్పొరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నాకు సంబంధించిన శాయశక్తులకి ప్రభుత్వం తరఫున ఎన్ని రకాల ఫండ్స్ తీసుకొచ్చి ఏదైతే దిశ అనుకున్నామో ఆ దిశ ప్రోత్సహిస్తాను. వాళ్ళకు మేయర్కు మరియు డిప్యూటీ మేయర్ మధు మరియు రమ్యకి శుభాభివందనాలు. అదేవిధంగా వాళ్ళకు ఒక రకంగా సంతోషంగా కూడా పట్టణం అంటే సమస్యల ఆహారం మెడలేసుకున్నారు. ఈ సమస్యల ఆహారాన్ని కష్టపడి పనిచేస్తే తప్పితే వాళ్ళ ఆహారం బరువు తగ్గించుకున్నారు. తప్పకుండా చేస్తారని నమ్మకం. మిగిలింది ఖచ్చితంగా శానిటేషన్ సమస్య చాలా ఎక్కువ ఉంది. దాని మీద మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు దృష్టి పెట్టి మొత్తం కార్పొరేటర్ అందరూ దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించుకోగలిగితే మిగతా సమస్యలన్నీ ప్రజలతో సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రోడ్లు కానీ డ్రైనేజ్ అవన్నీ తీసుకురావచ్చు. ఈ శానిటేషన్ అనేది మనుషులు చేసిన పని కాబట్టి మనుషులతో జాగ్రత్తగా పనిచేయించుకొని శానిటేషన్ సమస్య తీస్తారని నమ్మకం. మరొకసారి వాళ్ళకు శోభనందరూ తెలియజేస్తున్నారు. యువకులు అవకాశం వచ్చింది. నాకు తృప్తి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు నా జీవితంలో మొత్తం 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా 36 ఏళ్ళు చేసిన ఫస్ట్ టైం. ఇవాళ జిల్లాలో ఎవరైతే ఎంపీపీలు ఉన్నారో, జెడ్పీటీసీలు ఉన్నారో, మనడాకు ఉన్నారో, సర్పంచులు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ అందరూ 99% నా దగ్గర ట్రైనింగ్ అయిపోయి ఇలా టీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, నా దగ్గర ట్రైనింగ్ అయిపోయింది. నేను వచ్చినాకనే యువతరాన్ని ఎంకరేజ్ చేసి తీసుకురావడం జరిగింది. అందరికి ఇచ్చుకున్నాను. చక్కగా ఎమ్మెల్యే గెలిపించినప్పుడు ఆయన కూడా 35 ఏళ్ళ యువకులకు ఇచ్చినప్పుడు బాబురావు కూడా 33 ఏళ్ళప్పుడే తీసుకొచ్చారు. యువకులకు చేస్తే మంచిగా ఉద్యోగంతో చేస్తే యువకులు చేస్తే ఆలోచన ధోరణి మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చదువుకొని బయటకు వస్తారు కాబట్టి ఏదో చేద్దామని తప్పన కష్టం ఉంటుంది దానికి చేయడం. ఇప్పుడు ఇక్కడ కూడా అది జరిగింది. మండల ఎన్నికలు జరిగితే మా సర్పంచ్ ఎన్నికలు మా 48 మంది గెలిచినాం. 48 మంది 35 మంది పైన 35 సంవత్సరాల లోపలే ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్లో కూడా నాకు తెలిసి మా వాళ్ళు సరే 44 మొత్తం చూస్తే ఒక 2-3 5 కానీ ఎక్కువ అయితే లేరు. 40 దాటినారు. వీళ్ళంతా కిందలో ఉన్నారు. అది ఒక రకంగా నా అదృష్టంగా భావిస్తున్న ఒక తరానికి దిశానిర్దేశించే అవకాశం నాకు భగవంతుడు కల్పించింది. భగవంతుడు భావిస్తున్నాను. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులతో, మా అమ్మ సురేఖమ్మ గారి దీవెనలతో, నన్ను కన్న మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు ముఖ్యంగా నా 32వ డివిజన్ ప్రజల ఆశీస్సులతోని కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మంచిర్యాల మొట్టమొదటి మేయర్గా అవకాశం కల్పించిన ప్రేమ్సాగర్ రావు గారికి, సురేఖమ్మలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ నమ్మకంతోనైతే మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు అదే నమ్మకంతో 5 సంవత్సరాల వరకు కూడా ప్రేమ్సాగర్ రావు గారి ఆశయాలు, వారు ఏదైతే అనుకుంటున్నారో మంచిర్యాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మంచి మనసుతో వారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలలో మేము కూడా అడుగులు వేస్తూ వారి ప్రయాణంలో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రేమ్సాగర్ రావు గారి ఆలోచన విధానం మనందరికీ తెలిసిందే. హైదరాబాదులో ఉన్న, మంచిర్యాలలో ఉన్న నిరంతరం అభివృద్ధి, సంక్షేమం, పేద ప్రజలు, ముఖ్యంగా కార్యకర్తలు, ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు మంచి చేయాలనే ఆలోచనలో మంచి మనసుతో వారు ఉన్నారు. కాబట్టి వారి హయాంలో
కార్పొరేటర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్లు కావచ్చు, మా అందరికి కూడా అవకాశం కలగడం, వారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం కావడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణం అయితేనేమి, మంచిర్యాల నియోజకవర్గం అయితేనేమి, గత 25-30 సంవత్సరాల క్రితం కావచ్చు, 25-30 సంవత్సరాల నుంచి కావచ్చు జరగని అభివృద్ధి, ప్రజల మనసులు గెలిచే విధంగా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతం మన ప్రాంతం. అందులో భాగంగా మాకు ఆ అవకాశం మాకు కూడా దక్కడం ప్రేమ్ సాగర్ రావు గారి దయ వల్ల నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా యొక్క ధ్యేయం ఏంటంటే, ఏ నమ్మకంతోనైతే మాకు ఈ బాధ్యతలు ప్రేమ్ సాగర్ రావు గారు మాకు ఇచ్చిరో అదే నమ్మకంతో మంచిర్యాల పట్టణాన్ని, నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు గారికి తోడ్పాటుగా ఉండి తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల కార్పొరేషన్ని నెంబర్ 1 కార్పొరేషన్గా అడుగులు వేయడంలో ముఖ్య భూమిక సార్తో మేముండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్పొరేటర్లు అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఏ వార్డులలో ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము పరిశీలించి అందరితో పాటు కలిసిమెలిసిగా, ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మంచిర్యాల ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరి సలహాలు సూచనలు తీసుకొని అవన్నిటిని కూడా ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళి మంచిర్యాల పట్టణాన్ని మంచి పట్టణంగా మార్చే దిశగా మా అడుగులు ఉంటాయి. అలా అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రేమ్ సాగర్ రావు గారికి మీడియా సమక్షంలో, కార్పొరేటర్లందరి సమక్షంలో మాటిస్తున్నాం, ఎక్కడ కూడా అవినీతి లేకుండా, మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తాం. ఇలాంటి కార్పొరేషన్లో ఇలాంటి మేయరు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు కూడా ఉంటారా అనే విధంగా మంచికి మాత్రమే అవకాశం ఇస్తూ ఎక్కడ కూడా తలొంగకుండా సార్ దగ్గర మాత్రమే తలొంగి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా తలొంగకుండా, ఎవరి దగ్గర చేయి జాచకుండా, మంచిర్యాల అవినీతి లేకుండా చేయడంలో, అందుకే చెప్తున్న మాటలు చాలామంది చెప్తారు, మాటలు కాకుండా మీ ప్రెస్ మిత్రులు కూడా మీరు చూస్తారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా మంచిర్యాలలో పరిపాలన అందిస్తూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు గారిని 6,000 మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ కాస్త 1,00,000 మెజార్టీ వచ్చే దిశగా మా ప్రయాణం కొనసాగుతుంది. రావాలంటే అందరం సార్ చెప్పినట్టు యువకులు ఉన్నాం కాబట్టి మా యువతరం మొత్తం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తేనే ఆ విజయం అనేది దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పదవి స్వీకరణ మహోత్సవానికి విచ్చేసిన పెద్దలు, శాసనసభ్యులు, నా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున డిప్యూటీ మేయర్గా పదవి స్వీకరణ బాధ్యతలు తీసుకున్నందుకు. సార్ గతంలో మాకు గత మున్సిపాలిటీలో లాస్ట్ వైస్ చైర్మన్గా మా సార్ సల్ల మహేష్ గారికి అవకాశం ఇచ్చి లాస్ట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా మా సార్ని చేశారు. అట్లాగే ఫస్ట్ కార్పొరేషన్లో ఫస్ట్ డిప్యూటీ మేయర్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సార్ గారికి మరియు సురేఖమ్మ గారికి నా పాదాభివందనాలు. అలాగే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ప్రజలకు సేవ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పనిచేస్తాము. సార్ యొక్క అభివృద్ధిలో మేము కూడా వెనువెంటనే ఉండి మా యొక్క సహాయ సహకారాలకు సార్కి అందజేస్తూ మన మంచిర్యాల డివిజన్ని నెంబర్ 1 కార్పొరేషన్ డివిజన్లో తీసుకెళ్తామని చెప్తున్నాను. అట్లాగే 50% రిజర్వేషన్లు, మహిళలకు 50% రిజర్వేషన్లు అంటే సార్ మాకు 52% రిజర్వేషన్లు కల్పించి ఈ రోజున నాకు మహిళల తరపున డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చినందుకు మరోసారి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ యొక్క మా మీద ఎట్లాంటి నమ్మకంతో అయితే బాధ్యతను అప్పగించారో ఆ విధులను మేము సక్రమంగా నిర్వర్తిస్తూ సార్కి ఎలాంటి రిమార్క్ రాకుండా నీతితో పనిచేస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సార్ యొక్క సూచనల మేరకు, సార్ యొక్క సలహాలు తీసుకొని ప్రజలకు కూడా మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యను తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్ళి వారికి అంటే ఏ డివిజన్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ మేము ప్రతి డివిజన్లో సందర్శించి చూసి అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడి సమస్యలను
ఎట్లా వీలైతే అంటే సాల్వ్ చేయగలమో అట్లాంటివి మేము చేయగలమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్ ఈరోజు కాలనీలో సందర్శిస్తూ వారి సమస్యలను తెలుసుకొని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖల ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో 29వ డివిజన్లో నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగిందని, కాలనీ వాసులు ఆదరించి నన్ను గెలిపించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమసాగరరావు నమ్మకాన్ని వమ్ము చేయకుండా అలాగే కాలనీ ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి డివిజన్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నన్ను మంచిర్యాల కార్పొరేషన్ 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన
శ్రీ కుక్కిరాల ప్రేమసారావు గారికి మరియు డిసిసి అధ్యక్షురాలు సూర్యగమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే నా మీద నమ్మకంతో ఒక పల్లె అంటే సగమాల పల్లె అంటే పల్లెలా ఉన్నది. గత ప్రభుత్వాలు చూసుకుంటూ పోతా అంటే 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు పరిపాలించినప్పటికి కూడా ఏదైతే ఇప్పుడు ఈ పల్లెలాగానే వెనుకబడేసినారో దీనికి గాను మా 29 డివిజన్ నుంచి ఏదైతే నన్ను నమ్మకంతో గెలిపించినారో ఏ చిన్న పని లేకుండా వారికి ఒక కుటుంబ సభ్యులా ఉండేసి ఒక అన్నదమ్ములా ఉండేసి ఏ వాళ్ళే చిన్న సమస్య లేకుండా నాలీలు అనుకోరి, రోడ్లు అనుకోరి, పింఛన్లు అనుకోరి, ఇందిరమ్మ ఇండ్లు అనుకోరి, ఇంకేదైతే ప్రభుత్వం చచ్చే పథకాలు కానీ ఏదైతే కూడా అర్హులు అయితే ఎవరైతున్నారో నిరుపేదలు వారికి అండగా ఉంటూ వారికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతూ వారికి అనుగుణంగా ఉండే విధంగా చూసేసి వాళ్ళకు నేను పనిచేసే విధంగా నేను తోడ్పడతానని మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు శ్రీరాంపురం అనుకోరి, శ్రీరాంపూర్ బస్టాండ్ ఏరియాలో మా వాటాకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చేస్తాను. ఏదైతే ఇప్పుడు ఇంకా రోడ్లు డ్రైన్లు కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా మొన్న చూపెట్టిన తర్వాత ప్రత్యేకంగా ఈ 29వ వార్డు కూడా మా ఫండ్ కావాలని చెప్పేసి కోరినా ఆయన కూడా సానుకూలంగా స్పందించేసి ఏదైతే మేము మా ఎన్నికల ముందు హామీ ఇచ్చినో హామీల ప్రకారం 100% పనిచేస్తానని చెప్పేసి మా 29వ వార్డు ప్రజలకు నేను కోరుతున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ సంగమలపల్లి నాన్ లోకల్ అయినప్పటికీ నా వెన్నంటూ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా లోకల్ సంఘపాలెం నాయకులు అనుకోరి, మా రిటైర్మెంట్ కార్మికులు అనుకోరి, మా యువత అనుకోరి, వీరందరూ నన్ను ఒక కుటుంబ సభ్యులను ఆదరించేసి నన్ను గెలుపుంచే విధంగా చాలా కృషి చేసినారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎవరైతే యువత కొంతమంది నాకు సూచించారు వారికి ఉద్యోగాలు లేవని చెప్పేసి వారికి కూడా ఒకటే నేను ఆశ్రయించిస్తున్నా. ఎందుకంటే వారు నా మీద నమ్మకం కొద్ది మీరు తిరిగినారు కనుక, మా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కొద్ది తిరిగినారు కనుక, ప్రేమసారావు అంటే మీకు నమ్మకం ఉంది కనుక, నా మీద నమ్మకం ఉంది కనుక మీకు 100% ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఏ అవకాశం వదిలిపెట్టకుండా మా యువతకు కానీ ఇక్కడ ఉన్న మా మహిళా సోదరులకు కానీ 100% తోడ్పాటు ఉండేసి వాళ్ళ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఉద్యోగాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏది ఉన్నా కూడా వారికి అందే విధంగా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న 3 బొలేరో వాహనాలను హిందూ సంఘాల నాయకులు ఆదివారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. వాహనాల్లో తరలిస్తున్న పశువులకు సంబంధించిన సరైన పత్రాలు లేవని ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినట్లు తెలిసింది. అక్రమంగా గోవుల రవాణాను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు కోరారు. ఇట్టి వాహనాలను లక్షట్పేట పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. పొద్దున 3 గంటల సమయంలో రాయపట్నం నుండి సమాచారం అచ్చుడి చేత రోడ్డుపై వస్తున్నటువంటి ఈ బొలేరో వాహనాలలో కళేబరాలకు తరలిస్తున్నటువంటి ఆవులను, గోవులను తీసుకెళ్తున్న సందర్భంలో వాటిని పట్టుకోవడానికి మా ఇటిక్యాల నుండి కానీ, ఆ రాయపట్నం నుండి కానీ, ఇంకా తిమ్మాపూర్ ఇతర గ్రామాల నుండి అందరం వచ్చి వీటన్నిటిని పట్టుకోవడం జరిగింది. మరి దౌర్జన్యం, అన్యాయము ఇంత ఘోరంగా పశు సంపదను విచ్ఛిన్నం చేసి చంపడానికి, కళేబరాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పోలీసు వారు రాత్రి ఏదైతే వెహికల్స్ చెకింగ్లో వీటిని అన్నిటిని పట్టుకొని వీటిని గోశాలకు తరలించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ప్రతి నిత్యము రాత్రి 2 గంటల నుండి 4 గంటల వరకు వెళ్తున్నట్లుగా కూడా మాకు సమాచారం ఉంది. కాబట్టి ఈ సమాచారం ఏదైతుందో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 వాహనాలను 3 బొలేరోలు పట్టుకున్నాం. ఇంకొక బొలేరో మేము చూస్తుండగానే తప్పించుకొని పరారైపోయింది. కాబట్టి వీటిపై తగు చర్య తీసుకొని బండ్లను అన్నిట్లను సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం 3:30 గంటల సమయంలో ఇటు ఈ వైపు నుంచి ఆవులు తరలిస్తున్నట్టు సమాచారం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే మేము మా కార్యకర్తలకు అందరికీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇటికాల మన పేపర్ మిల్లు దాటిన తర్వాత ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంతో ఈ పశు సంపద మన చెక్ పోస్టులు ఎన్నో దాటి వెళ్తున్నాయి.
ఇప్పుడు మాకు వచ్చిన ఫోన్ కాల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ వస్తుంటాయి, కాకపోతే వీటిని ఆపే ప్రయత్నం ఎన్నో చెక్ పోస్టులు దాటుకుంటూ వెళ్తున్నాయి. ఇక్కడ మనం ఆపడం జరిగింది కాబట్టి ఇంత పశు సంపదను మనం కాపాడుకోవడం జరిగింది. ఇక మనకు తెలవకుండా ఇంకా ఎంతో అది దాటి వెళ్ళిపోతుంది. కావున డిపార్ట్మెంట్ వారు దీనిపైన స్పందించి ఈ విధంగా ఈ ఆవులు తరలించడం జరుగుతుంది. కావున వీటిని కాపాడాలని డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై అక్రమ కేసులు బనాయించి శునకానందం పొందుతున్న మంత్రి వివేక్ కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని అన్నారు. రాజ్యాంగాన్ని కూని చేసి నిరంకుశ పాలన కొనసాగిస్తున్న మంత్రి వివేక్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల తీర్పును శిరస వహించి కేతన్పల్లి మున్సిపాలిటీలో రాజ్యాంగబద్ధంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారన్నారు. ఈ సమావేశంలో చెన్నూరు, కోటపల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు మున్సిపాలిటీలో చెన్నూరు ప్రెస్ క్లబ్లో చెన్నూరు మండల్, కోటపల్లి మండల్, చెన్నూరు టౌన్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే నిన్నగాక మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో కేతనపల్లిలో మెజార్టీ వచ్చిన బీఆర్ఎస్ మెజార్టీ 14 మెజార్టీతోని 7 కాంగ్రెస్ ఉండగా దాంట్లో ఇక నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం చెన్నూరు వైపు, కేతనపల్లి మున్సిపాలిటీ వైపే చూసింది. ఎంత అక్రమంగా, ఎంత అన్యాయంగా బాల్కసుమన్ గారిని జైలుకు పంపించిన విధానము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అలాగే అదే చెన్నూరు మున్సిపాలిటీలో స్వచ్ఛందంగా మాకు మెజార్టీ తక్కువ ఉంది అని అసలు చెన్నూరు మున్సిపాలిటీ గురించి కూడా ఏలు పెట్టకుండా బాల్కసుమన్ అన్న అనే వ్యక్తి కేతనపల్లిలో మెజార్టీ ఉంది, మున్సిపల్ చైర్మన్ చేసుకుంటామని పోతే దాని విషయంలో చేసిన రార్ధాంతం అంతా ఇంత కాదు, అందరూ చూసే ఉన్నారు. అలాంటి వ్యక్తిపై ఒక ఉద్యమ నాయకుడు చిన్నతనం నుంచి తెలంగాణ సాధనలో అభం శుభం తెలియని వయసు కాడి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ప్రజల గురించే, ప్రజా తీర్పు గురించే ఆయన చేసిన ఉద్యమం. తెలంగాణ వచ్చేంత వరకు ఆయన పడ్డ కష్టాలు, తిన్నా తినకున్నా, ఉన్నా లేకున్నా రోజు రోడ్ల మీద నిలబడ్డ వ్యక్తి మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు. అలాంటి వ్యక్తి చెన్నూరుకి వచ్చి ఎమ్మెల్యే అయిన ఒక 5 సంవత్సరాలలో చెన్నూరు అనే పేరును రాష్ట్రంలో ఒక ముఖ్య పేరుగా చెన్నూరు అంటే బాల్కసుమన్ అంటే చెన్నూరు అనే దిశగా తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు బాల్కసుమన్ గారు. అలాంటి వ్యక్తి మీద నిన్న మొన్న వీళ్ళ ప్రెస్ మీట్లలో మాట్లాడతారు, ఆయన గురించి మాట్లాడతారు. ఆయన గురించే మాట్లాడే హక్కు, ఆయన గురించి మాట్లాడే శక్తి మీకు ఉందా? నిన్నటి వరకు మీరందరూ ఆయన కింద పనిచేసిన వాళ్ళే. ఆయన గురించి మాట్లాడాలంటే గుండె మీద చేసుకొని మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా బీఆర్ఎస్ శ్రేణులు ఊరుకోరు. ఈ వారం రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఎపిసోడ్ చూస్తే మినిస్టర్ గారు కుట్రపూరితంగా ఏదైతే 22 మందిలో 14 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి గెలిచి, బీఆర్ఎస్ సిపిఐ నుంచి గెలిచి, 7 కాంగ్రెస్ నుంచి గెలిచి మెజార్టీ ఉన్న వాళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్ కావాలి. కానీ దీనికి మినిస్టర్ గారు కుట్రపూరితంగా ఆయన కుట్రతోటి ఆయన పార్టీ నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసి 17 తారీఖు నుంచి భద్రాచలంలో స్టార్ట్ చేసినటువంటి ఎపిసోడు 16 తారీఖు నాడు మా కౌన్సిలర్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళను లోపలికి పోనీయకుండా చేసి ఆ రోజు వాయిదా వేయించి 17 నాడు ఒక కుట్రపూరితంగా ఏదైతే మా కౌన్సిలర్లను కేసుల రూపకంగా కానీ
కిడ్నాప్ల రూపకంగా కానీ ఏదో రూపకంగా అక్కడికి పోకుండా చేసి మేము ఉన్న మందితోటే మేము చైర్మన్ చేసుకోవాలి, వైస్ చైర్మన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క కుట్రను మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మినిస్టర్ గారు నేను ఒక్కటే అడుగుతున్నా, మినిస్టర్ గారు మీరు మీ కుమారుడు అయినటువంటి ఎంపీ గారు మీ ఓటును వినియోగించుకోవడానికి లోపడిపోయినారు, సంతోషం. మీకు ఎంతమంది మెజార్టీ ఉన్నారు, ఇంకెంతమంది అయితే మీరిద్దరైతే మీ చైర్మన్ అవుతాడా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీకు ఎంతమంది తక్కువ ఉన్నారు, మీరిద్దరు లోపలికి పోవడానికి కారణం ఏంటిది అంటే మా వాళ్ళను లోపలికి పోయినాక భయభ్రాంతులకు గురి చేసి లేకుంటే బయట కిడ్నాప్ చేసి మా వాళ్ళు తక్కువ హాజరైనట్టు చూసి మీ దాని నుంచి చైర్మన్ చేసుకుంటానికి చేసినటువంటి కుట్ర కదా అని నేను అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల కార్పొరేషన్ నూతన మేయర్, డిప్యూటీ మేయర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ చల్లా రమ్య మహేష్. కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. లక్షట్పేట పట్టణం ఇటిక్యాల వద్ద గోవులను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అడ్డుకున్న హిందూ సంఘం నాయకులు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు. బాల్కా సుమన్ పై అక్రమ కేసులు బనాయించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కోర్టులో శిక్ష తప్పదు. చెన్నూరు ప్రెస్ క్లబ్ లో టీఆర్ఎస్ నాయకుల వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.